వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. విరామం తరువాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అహోబలంలో వెలసిన నారసింహుడు లకిమమ్మతో అంటే లక్ష్మీదేవితో సాగించిన సరస శృంగార చేష్టలను ఇప్పుడు మనం వినబోయే సంకీర్తన వివరించింది. ఉగ్రరూపుడైన నారసింహుడి శృంగార వైభవాన్ని అన్నమాచార్యులు వారు ఈ సంకీర్తనలో అద్భుతంగా వర్ణించారు. అరుదైన ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ నిహాల్, రాగం ఆరభి, గానం చేస్తున్న వారు స్వప్న. అదివో లకిమమ్మ అదివో లకిమమ్మ అహోబలేశ్వరు తోడ అదివో లకిమమ్మ అహోబలేశ్వరు తోడ 10,000 సంధ్యమూల పరగీని రతులను అదివో లక్కిమమ్మ అహోబలేశ్వరు తోడ 10,000 సంధ్యమూల పరగీని రతులను అదివో లక్కిమమ్మ సరుసని కూచుండి జవళి కొండల మీద ఇరులు చల్లులాడి విభుడును తాను సరుసని కూచుండి జవళి కొండల మీద ఇరులు చల్లులాడి విభుడును తాను పరి పరి విధముల భవనాసీతరులను పరి పరి విధముల భవనాసీతరులను సరసములాడి సాటికి బేటికి పరి పరి విధముల భవనాసీతరులను సరసములాడి సాటికి బేటికి సనిర సనిర పమగరి సరిద సరి మపదస సనిర నీర పమగరి సరిద సరి మపదస సనిర నీర పమగరి సరిద రిరి మమ పదద సరి మగరి దసరి పమగరి మపదరి సనిర మగరి సరి సనిర పద మగరి అదివో లక్కిమమ్మ అహోబలేశ్వరు తోడ 10,000 సంధ్యమూల పరగీని రతులను అదివో లక్కిమమ్మ
సరి మ పద సని ద నీ ద ప మ గరి సరి ద సరి మ పద సని ద ప మ గరి సరి ద సిరి మ మ ప పద ద సరి మ గరి ద సరి ప మ గరి మ పద రి సని ద మ గరి సరి సని ద పద మ గరి అదిరో లక్కిమమ్మ అహోబలేశ్వరు తోడ 10,000 సందమూల పరగి నీరతులను అదివో లక్కిమమ్మ ఆ ఆ తోడ తోడ గదియగ దోమటి గద్దెల నుండి జడియక పెనగిని సమరతిని తోడ తోడ గదియగ దోమటి గద్దెల నుండి జడియక పెనగిని సమరతిని ఎడయక శ్రీ వెంకటేశుడే ఆ ఎడయక శ్రీ వెంకటేశుడే నరసింహుడై అడరక పెండ్లాడిని అతి సంతోషమున ఎడయక శ్రీ వెంకటేశుడే నరసింహుడై అడరక పెండ్లాడిని అతి సంతోషమున సని ద ప మ గరి సరి ద సరి మ పద సని ద నీ ద ప మ గరి సరి ద సరి మ పద సని ద ప మ గరి సరి ద సిరి మ మ ప పద ద సరి మ గరి ద సరి ప మ గరి మ పద రి సరి ద మ గరి సరి సని ద పద మ గరి అదివో లక్కిమమ్మ అహోబలేశ్వరు తోడ 10,000 సందమూల పరగి నీరతులను అదివో లక్కిమమ్మ ఆ ఆ ఆ ఆ స్వప్న గారు చక్కగా పాడారు మీరు ఆరవి రాగం. నిహాల్ గారు ఇది ఇద్దరు పాడితే ఇంకా బాగా ఉంటుందండి. ఇది ఓకే, ఇద్దరు పాడితే వాళ్ళు రిప్రజెంటేషన్ అన్నమాట. మొత్తం భక్తులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. ఇందులోనే ఒకటి గమనించాల్సింది, మన జాతిలో ఉండే ఒక యోగ శాస్త్ర విశేషం. అపూర్వంగా మోక్షాన్ని గురించి, జ్ఞాన వైరాగ్యాల గురించి భారతీయ సంగీత సాహిత్యాలే ప్రకటించాయి. అదే సంగీత సాహిత్యాల్లో కామశాస్త్రానికి కూడా ఏమాత్రమూ తక్కువ స్థానాన్ని ఇవ్వలేదు. అది పురుషార్థాలలో ఒకటిగా గమనించింది భారతీయ జాతి. 10,000 సందముల రతులు అంటే అర్థం అది దంపతుల మధ్య ఉండేటువంటి ఆసక్తిని కాపాడడానికే వాత్స్యాయనుడు కామసూత్రాలు రచించాడు. 84 భంగిమలలో అతను శృంగార భంగిమలలో రచించిన కామశాస్త్రాన్ని రచించినటువంటి వాత్స్యాయనుడు ఆజన్మ బ్రహ్మచారి. ఆశ్చర్యకరమైన విషయం అది. ఆయనకి స్త్రీ స్పర్శ తెలియదు, కేవలం యోగ దృష్టితో చూసి రచించినటువంటి మనిషి ఆయన. సాహిత్యపరంగా నేను ఇంతవరకు ఎక్కడా చూడని ప్రయోగం, కొండల మీద ఇరులు చల్లులాడి, ఇరులు అంటే చీకట్లు, సరసంగా గడపడం కోసం ఏకాంతము చీకటి కావాలి కాబట్టి కొండల మీద కూర్చున్న వాళ్ళు సాయం వేళ చీకటి పడుతుంటే ఆ చీకట్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకున్నారట. ఎక్కడైనా ఉందా ఇది? అంత సాహిత్యపరంగా అంత గొప్ప భావన, చీకట్లు జల్లుకోవడం. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యంలో ఒక మాట అంటాడు, డాబాల మీద ఆడవాళ్ళు ఇల్లాళ్ళు చేరి డాబాల మీద అలా జుట్టు ఆరబెట్టుకుంటున్నారట. జుట్టు ఆరబెట్టుకుంటుంటే చీకట్లు జల్లినట్టుగా ఉంది అంటాడు. ఇంకొకటి వానపడాలు, ఆ అచ్చ తెలుగు మాట అది. వాన నీరు కురియడం వల్ల నిండిన గుంటలు, అవి అక్కడ కొద్ది రోజులు ఆ నీరు అలాగే ఉంటుంది.
అవి చూడడానికి చాలా బాగుంటాయి. ఇవాళ ఆ దృశ్యాలన్నీ కరువై కొత్తగా ఇంకుడు గుంతలంటూ మొదలెట్టాం మనం. ఈ వానపడలు అవే నిజానికి. వాన పడితే సహజంగా ఉండడానికి ఇంకడానికి కొన్ని గుంటలు ఉంటాయి, కొండల్లో ఉంటాయి, నేల మీద ఉంటాయి. అక్కడ చిన్నపిల్లలు కాళ్ళు అందులో పెట్టి తపతపలాడిస్తూ ఆడుకుంటారు. అది దంపతులు కూడా ఆ ప్రాంతాల్లో విహరిస్తారు. వాళ్ళలో ఉండేటువంటి శృంగార భావం కాస్త పెరుగుతుంది, దానివల్ల అనుబంధం బాగుంటుందని. అటువంటి రమ్యమైనటువంటి దృశ్యాలన్నీ వర్ణించారు. దీన్నే సీతాదేవి రామాయణంలో సుందరకాండలో హనుమంతుడితో మాట్లాడుతూ గుర్తు చేసుకుంటుంది. రాముడిని నేను ఎందుకు అంతగా ప్రేమిస్తున్నానంటే కేవలం భర్త అని కాదయ్యా, సెలయేళ్ళు తెలుసు, మేము ఎంత ప్రేమించుకున్నామో సెలయేళ్ళకి తెలుసు. మా ఇద్దరి ప్రేమ కథ వ్యాయతి సెలయేళ్ళు లెరుగు అద్రులెరుంగున్ నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ అబ్ది ఎరుగు ఆకాశం ఎరుగున్ అంటుంది సుందరకాండలో హనుమంతుడితోటి. విశ్వనాథ్ వారు చెబుతారు కల్పవృక్షంలో, మేము ఎంత సుఖపడ్డామో ఆ 13 సంవత్సరాల పైగా వనవాసంలో ఎంత ఆనందంగా జరిగామో సెలయేళ్ళకి తెలుసు, కొండలకి తెలుసు. అంటే సెలయేళ్ల చుట్టూ తిరిగారు, కొండల చుట్టూ తిరిగారు వీళ్ళు అనమాట. అది దంపతులు గడిపిన విధానం. ఇప్పుడు కొత్త దంపతులు కనుక అవన్నీ నేర్చుకుని ఎంతసేపు ఏసీ కారులో తలుపులు వేసేసుకుని కూర్చోవడం కాకుండా ఆవిడ ఏముంటుంది ఆనందం అనేది, ఈ కారే ఉంది, తలుపులే ఉన్నాయి, అంతకంటే ఇలా. పైగా నడిపేది వీళ్ళు కాకపోతే ఇబ్బంది కూడాను. అందుకని ఈ కారులో కాకుండా బయటికి వెళ్ళి కాస్త విహార ప్రదేశాల్లో తిరిగితే ఆ సహజమైనటువంటి ప్రకృతిలో కలిగే అనుభూతులు అనుభవాలు వేరు, ఆ దాంపత్యం నిలబడే విధానం వేరు. అటువంటి ప్రేమయాత్రలు చేస్తే బాగుంటుంది. అది మంచి పాటలో ఉండేటువంటి విశేషం. నిరజాణ లాంటి దివ్య శృంగార నాయిక గురించి నాయకుడైన శ్రీనివాస ప్రభువుకి వివరించటమే ఇప్పుడు మనం వినబోతున్న శృంగార సంకీర్తనలోని సారాంశం. ఆమె చేస్తున్న పనులన్నీ చెప్తూ నాయకుడి మీద నాయికకున్న ప్రేమానురాగాల్ని స్పష్టం చేసిన ఈ అన్నమాచారులు వారి సంకీర్తనకు సంగీతం శ్రీమతి శ్రీనిధి. రాగం మధ్యమావతి. గానం చేస్తున్నవారు మోహన శ్రీ సౌమ్య. నిరజానవు ఈ రమణి తెరగు నీ వెరుగు కోవయ్య నీరు పరివన్నిటాను నిరజానవు ఈ రమణి తెరగు నీ వెరుగు కోవయ్య. పరివన్నిటాను నిరజానవు ఈ రమణి తెరగు నీ వెరుగు కోవయ్యా. వెన్నెలల ముక్కు వెట్టి విరుగాలి తోరు పెట్టి పన్నుకొని నిమ్మ పండ్లు పట్టెగానుక చిన్ని తుమ్మిదల రేచే చిలుకల బలించే చిన్ని తుమ్మిదల రేచే చిలుకల బలిగించే
ఆనుకొని చంద్రకళలు అంగడి దోసే తేనెల పెదలు దించి తీగెలను వల్లె వేసి ఆనుకొని చంద్రకళలు అంగడి దోసే పూని శ్రీ వెంకటేశుడా ఆ, ఆ, పూని శ్రీ వెంకటేశుడా పుంచినిపై శేషబెట్టి పూని శ్రీ వెంకటేశుడా పుంచినిపై శేషబెట్టి మానిని నేలిదివి మరుగులేటివయ్యా నీరు పరివన్నిటను నిరజాణవు ఈ రమణి తెరగు నీ వెరుగు కోవయ్యా నీరు పరివన్నిటను నిరజాణవు ఈ రమణి తెరగు నీ వెరుగు కోవయ్యా మోహన మొట్టమొదటిసారి వేదిక మీద పాడుతున్నావు, ఆ. అట్లాగే మొట్టమొదటిసారి శాస్త్రీయ సంగీతం కూడా అటెంప్ట్ చేయడమా? అవును సార్, ఎప్పుడు పాడలేదు సార్, ఇదే ఫస్ట్. అయినా సరే చాలా చక్కగా పాడినట్టు. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారి పాడుతూ ఈ రకంగా పాడడం అంటే చాలా వరకు సాధించినట్టు. అభినందనలు నీకు. Thank you. శ్రీ సౌమ్య, నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు చాలా చక్కగా పాడావు. ధన్యవాదాలు. మీరిద్దరూ కలిసి పాడినప్పుడు కొద్దిగా సమన్వయం లోపించింది. శృతి విషయంలో విడిగా పాడడం చాలా బాగుంది. కలిసి పాడినప్పుడు ఇంకొకసారి మీరు ఓకే. కొద్దిగా సమన్వయం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. ఏ రాగం ఇది? మధ్యమావతి. మధ్యమావతి అంటే కొంచెం సులువుగా ఉంటుందనా, లేదా బట్ సులువుగా ఉంటుందని అనిపిస్తూనే క్లిష్టమైన గమకాలు ఇచ్చావు వాళ్ళిద్దరికి కూడా. చక్కగా సాధించారు వాళ్ళు. బాగా తర్ఫీదు ఇచ్చా ఉంటావు నువ్వు. బాగుంది. మనం మర్చిపోయినటువంటి ఎన్నో చిన్ని చిన్ని ఆనందాలు ఈ పాటలో ఉన్నాయి. ఇవి ఇప్పటికీ పొందొచ్చు మనం అనుకుంటే. వెన్నెలల ముగ్గు పెట్టే, ఎంత గొప్ప మాట. వెన్నెలల ముగ్గు పెట్టడం ఏంటి? అసలు వెన్నెల ఉందని కూడా మనకు తెలియదు, టీవీలో చూడడం తప్ప. ఆ వెన్నెల రోజుల్లో ప్రధానంగా శుక్లపక్షంలో దంపతులనే లేదు, పిల్లలకు కూడా ఆనందాన్ని చూపించాలి. వీళ్ళ ఎంతసేపు పుస్తకాల్లో లేకపోతే టీవీల్లో ఫోన్లో కాదు, బయటికి తీసుకెళ్ళి వెన్నెల రాత్రుల్లో కాసేపు బాల్కనీలోనైనా కూర్చోబెట్టి వెన్నెలను చూపించాలి. పైగా చవితి నాటి వెన్నెలకి పంచమ నాటి వెన్నెలకి ఉండే తేడా చెప్పాలి. మహాకవి శ్రీశ్రీ విప్లవ కవిగా ముద్రపడినవాడు కూడా బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను అన్నాడు. బహుళ పంచమికి ఒక ప్రత్యేకమైన పేరుంది, లలితా సహస్రంలో ఉంటుందన్నమాట. అది నిజంగానే భయం కలిగిస్తుంది. బహుళ పంచమి నాడు సరిగ్గా అంటే కృష్ణపక్ష పంచమి, అది బహుళ పంచమి కదా. పున్నమి దగ్గర నుంచి వరుసగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోయేసరికి సరిగ్గా 16 కళల్లో 4 కళలు తగ్గుతాయి పంచమి నాడు. ఆ 4 కళల ప్రాంతము నల్లగా ఉండి మిగిలింది తెల్లగా ఉంటుంది. అందుకే భయపడుతుంది. అందుకే అతను బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను అన్నాడు. అలాంటి ప్రయోగాలు మనకు తెలియాలి అంటే పిల్లల్ని ఇప్పుడు ఏ మీడియం అయినా పర్వాలేదు, వెన్నెలకు మీడియం ఉండదు కదా. అందుకని అసలు బయటికి తీసుకెళ్ళి చవితి నాడు ఎలా ఉంటుంది, పంచమి నాడు ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చూపిస్తే ఆ వైవిధ్యాన్ని చూడడానికి అలవాటు పడిన వాళ్ళు జీవితంలో కూడా వైవిధ్యాన్ని ఆస్వాదిస్తారు. లేదా వెన్నెలలో ముగ్గు పెట్టడం అనేది ఎంత గొప్ప ప్రయోగం అసలు. అది ఎన్ని ముగ్గులు, ఎంత తెల్లటి ముగ్గులు పెడితే వెన్నెల ముగ్గు వస్తుంది. అలాగే విరుగాలి తూర్పెత్తడం గాలి ఎలాంటిదంటే ధాన్యం ఎగరబోస్తూ ఉంటే తూర్పు గాలి అంటారు. ఆ గాలి వీసినప్పుడు ఎగరబోస్తారు. సహజంగానే ధాన్యం ఎగిరిపోయి పొల్లుకాయ అసలు పడుతుంది, పొల్లు ఎగిరిపోతుంది. అది విరుగాలి తీరుపెత్తే. పూలగాలి కనుక అలా తూర్పు గాలిలాగా వీస్తే అంతకంటే గొప్ప మనోహరమైన ఆస్వాదన, ఆనందం ఉంటుందా? పన్నుకొని నిమ్మ పండ్లు పట్టే కానుక, నిమ్మ పండ్లు కానుక పట్టడం, చింతల చిగురు కోయడం చూస్తే అసలు ఈ నాయికి ఎలా ఉందో అర్థమైపోతుంది. అంటే 2 పులుపు వ్యవహారం కాబట్టి. అందుకోసం అంత తెలివిగా వాడే చింత చిగురు కోస్తుందా పని కట్టుకుని నిమ్మపళ్ళు నైవేద్యం పెడుతుంది. దేవుడికి నిమ్మపళ్ళు నైవేద్యం పెడతారా? దేవుడికి పెట్టరు నైవేద్యం. అందుకని కావాలని పెడుతుంది అంటే ఇందులో ఉద్దేశం ఏమిటో చూడవయ్యా అని చెప్పడానికి నర్మగర్భంగా చెప్పాడు. అందుకే ఈ నర్మగర్భ వాక్చమత్కారానికి ప్రత్యేకంగానే ముందే నెరజాణ అనే మాట వాడాడు. తేనెల పెరలు దించి, తేనెలు ఇలాగ పెరలుగా అంటే మనం పొరలు అనేది అక్కడ పెరలు అంటారు. ఆ పెరలు దిగు ఉంటాయి. అలాగే తీగలను వల్లెవేసి, చాలా గొప్ప మాట, వల్లెవేయడం అంటే కంఠస్థం చేయడం. ఇక్కడ వల్లెవాటు అని కూడా వాడతారు. బయట చెక్కి తీగలనే వల్లెవాటుగా వేసుకుందట. అంతగా ఎదురు చూస్తోంది నీకోసం అని. అలాంటి మధురమైన ప్రయోగాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇవి కాస్త పెద్దవాళ్ళు గ్రహించుకుని ఇందులో పిల్లలకి ఏవి చెప్పాలో అవి చెబుతూ ముఖ్యంగా వెన్నెలని చూపించగలిగితే
ఆ శుక్లపక్షం అంతా చూపించి మళ్ళీ కృష్ణపక్షాన్ని కూడా చూపిస్తూ ఉంటే జీవితంలో ఒడుదుడుకులకు లోనవ్వకుండా ఉంటారని ఖచ్చితంగా. సరిగ్గా క్షయ వృద్ధి వినిర్ముక్త అని లలితా సహస్రంలో చెబుతారే, క్షయము వృద్ధి ఈ రెండింటి నుంచి వినిర్ముక్తులు కావాలి, ఒడుదుడుకులు తట్టుకోవాలి అంటే ఆ ప్రకృతిలో ఉండే మార్పులు వాళ్ళకి తెలియజేయాలి. ఆ తెలియజేయడం కోసమే ఇటువంటి పాటలు ఉపయోగపడతాయి చాలా. సంగీత సాహిత్య సమలంకృతం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. పని లేదు పాట లేదు భ్రమించి వీడు మా మనసెల్లా దక్కగొనే మాధవ గోవిందుడు. ఎవరికి కలుగునేడి భాగ్యము నిబడిల్ల నన్ను మన్నించిదివిగాక. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం